ఓకే, ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంకి వెళ్దాము. దేవుడు మనతో మాట్లాడాలని, ఇంతవరకు దేవుడు మనకు తోడయుండి నడిపించిన విధానంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రభువా మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని దర్శించుదేవా, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచుదేవా, నీ ఆత్మ చేత ఆవరించిన తండ్రి దేవా, మాకు కావలసిన వర్తమానం నీ వాక్కుని నీవు దయచేదేవా అని సిన్సియర్గా లెట్ us pray. Let us ask the Lord, Holy Spirit God, speak to our hearts. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు ఆవరించి మీరు మాతో మాట్లాడండి దేవా అని ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి నీవు మా ఎడల కలిగిన ఉద్దేశాలని మీరు నెరవేర్చుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ జీవం గల యేసునామంన ఈ కొద్ది ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సో ఈ దినంకి ఇవ్వవలసిన ఆ థీమ్ ఏంటిది అనంటే రిడీమ్ ద టైం, అంటే సమయమును సద్వినియోగము చేసుకున్నట. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 17 వరకు. బీ కేర్ఫుల్ దెన్ హౌ యు లివ్, నాట్ యాజ్ అన్వైజ్ but as wise, making the most of every opportunity, because the days are evil. Therefore, do not be foolish, but understand what the Lord's will is. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఈ దినాలలో ఒకవేళ చూసుకున్నట్టయితే మనకు వీ హ్యావ్ సో మెనీ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే సమయాన్ని చెప్పే సాధనాలు ఎన్నో ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెండ్యులం క్లాక్, డిజిటల్ వాల్ క్లాక్ అని ఉంటుంది, ఎలక్ట్రానిక్ క్లాక్స్ ఉంటాయి, సెల్ ఫోన్స్, స్టాప్ వాచెస్. అంటే ఇవన్నీ ఏంటిది అని అంటే మనకు సమయం ఏంటిదో చెప్పే సాధనాలు. కానీ దురదృష్టవాతం ఏంటిది అని అంటే మన సమయాన్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నామో కొలవడానికి ఏ సాధనాలు కూడా లేవు. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ టెల్స్ అస్ హౌ ఎఫెక్టివ్లీ వీ విల్ యూజ్ అవర్ టైం. అండ్ ఇంకా ఒకవేళ ఆలోచన చేస్తే ఏంటిది అని అంటే ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ టైమ్ ఇట్ ఇస్. అంటే మిమ్మల్ని అడిగి అమ్మ సమయం ఎంత అంటే ఇంత సమయం ఇంత అని చెప్పగలుగుతాము. కానీ ఆ సమయము ఎంత బాగా గడుపుతున్నామో అది దానిపై శ్రద్ధ పెట్టేవారు చాలా తక్కువ మంది. అండ్ ఒకవేళ ఈ వచనం మనం చదివిన వచనాన్ని చూసుకున్నట్టయితే వాట్ డస్ ఇట్ మీన్ టు రిడీమ్ ద టైం, అంటే సమయాన్ని సద్వినియోగము చేసుకోవడము అంటే ఏంటిది? దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మనము 2 పదాలని మనము పరిశోధన చేయాలి. ఒకటేమో రిడీమ్, ఇంకొకటేమో టైం. రిడీమ్ అంటే సద్వినియోగము, సమయము అండ్ టైం. సో ఈ 2 పదాలను మనము గ్రీక్ భాషలో ఒకవేళ చూసుకున్నట్టయితే ఈ రిడీమ్ అనే దానికి పదం ఏంటిది అంటే ఎక్స్ అగోరా జొమెనాయ్ అని పదం అన్నమాట. అంటే ఈ పదాన్ని 3 భాగాలుగా చేసి ఎక్స్ అంటే అవుట్ ఆఫ్, అంటే దాంట్లో నుండి బయటికి రావడం. అగోరా అంటే ఏంటిది అని అంటే అదొక సంత, ఒక మార్కెట్ ప్లేస్. అండ్ జొమెనాయ్ అనే దానికి అర్థం ఏంటిది అని అంటే ఇట్ ఈస్ టు పర్చేస్ ఆర్ టు బై. అంటే మనము దీని అర్థము తెలుసుకోవాలంటే ఏంటిది అని అంటే తిరిగి కొనుక్కోవడము, లేకుంటే మరలా తీసుకోవడము, బానిసను కొనడానికి ఉపయోగించినది అతన్ని విడిపించుటకు. అంటే దిస్ మీన్స్ దట్ సంథింగ్ విచ్ వాస్ లాస్ట్ వీఆర్ బయింగ్ ఇట్ టు రిడీమ్. అందుకనే యేసుక్రీస్తు మనల్ని విమోచించినాడు, పాపంలో నుండి మనల్ని విమోచించినాడు. సో ఈ రిడీమ్ అనే దానికి ఏంటిదంటే టు పర్చేస్, టు బై బ్యాక్ సో దట్ ఐ విల్ అగైన్ సెట్ ఇట్ ఫ్రీ. ఇంకా ఒకవేళ సమయం గురించి ఆలోచన చేస్తే సమయము ఏంటిది అని అంటే 3 పదాలను మనం చూసుకోవాలి. 3 పదాలు ఏంటిది అంటే హోరా అనే దానికి అవర్ అంటే గంట అని అర్థము, గడియ లేకుంటే కాలము అంటే 60 నిమిషాలు 1 గంట అని అర్థం. అండ్ దెన్ ద సెకండ్ వర్డ్ దట్ వీ గెట్ ఇస్ క్రోనాస్ అనే దానికి ఏంటిది అని అంటే కాల క్రమానుసారంగా కొలవడం. అంటే యు ఆర్
మెజరింగ్ ద టైమ్ ఇన్ క్రొనాలజీ, అంటే ఇంత సమయము, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు, లేకుంటే ఇన్ని సంవత్సరాలు, యు ఆర్ మెజరింగ్ ద టైమ్. సో దాన్ని క్రోనోస్ అని అంటాం. అండ్ మూడో పదం ఏంటిది అంటే కైరాస్. కైరాస్ అని అంటారు. కైరాస్ అనే దానికి ఏంటిది అంటే నియమించబడిన సమయాన్ని సూచించేది. సో ఇక్కడ ఉన్న ఈ వాక్య భాగంలో ఒకవేళ మనం చూసుకున్నట్టయితే పౌలు భక్తుడు రాస్తూ ఆయన క్రోనోస్ అంటే హీఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ టైం, ఆ కాలక్రమం గురించి మాట్లాడతలేడు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సమయం అనే పదాన్ని నియమించిన సమయము. We have a limited time. So Paul is speaking to the Ephesians church. రాస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే మీ సమయము బహు తక్కువగా ఉంది. You have a measured time. సో ఈ కాలంలో మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. సో ఈ పదానికి the Lord says here we should redeem the time, అంటే సద్వినియోగము చేసుకోవాలి. ఇంకా ఒకవేళ చూసుకున్నట్టయితే దేవుడు మనకు మిగిలిన జీవితానికి ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. అంటే మన జీవితంలో ఈ సమయము అనే ఆపర్చునిటీ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఈచ్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరికి దేవుడు మనకు ఆ సమయం ఇచ్చిండు. సో దేవుని సేవించే వారిగా ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. సో మామూలుగా మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటాం. వి వేస్ట్ ఆ టైం. ఏ విధంగా మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటాము అని అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఉదయ కాలం నుండి సాయంత్రం వరకు మనం చూసుకున్నట్టయితే వి సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, వి ప్లే ఆన్ కంప్యూటర్స్, స్పోర్ట్స్ అని, చాటింగ్ అని, ఆన్లైన్ అని. మళ్ళీ తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటిది అని అంటే వీ హ్యావ్ స్టేటస్ పెట్టిన తర్వాత ఆ స్టేటస్ ఎంతమంది చూసినారు అని మళ్ళీ దాని గురించి. అంటే వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ దట్ వేస్ట్ అవర్ టైమ్. అండ్ దెన్ టీవీ ముందు కూర్చొని మూవీస్ అని, సీరియల్స్ అని, వీఆర్ అడిక్టెడ్ సో మచ్ టు సోషల్ మీడియా. అది లేకుండా మనము జీవించలేని పరిస్థితులు. అది ఒక ఎత్తున ఉంటే గాసిప్, ఇతరుల గురించి మాట్లాడుకోవడము, ఇతరుల గురించి ముచ్చట పెట్టడము, వ్యర్థమైన మాటల చేత మన సమయాన్ని మనము వృధా చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన దినములో ఇట్ ఈస్ అ సెట్ సర్కమ్స్టాన్స్. సో ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడ ఈ పరిస్థితిలో పెట్టిండు అని ఒకవేళ మనం ఆలోచించుకొని సమయాన్ని వృధా చేయడానికి పెట్టినాడా దేవుడు? కొంతమంది మనకు ఎదురవుతుంటారు. వై దే ఆర్ కమింగ్ అండ్ వై వీఆర్ క్రాసింగ్ దేర్ పాత్. ఎందుకు అనంటే మనము ఆగి ఆలోచన చేయాలి. బహుశా వాళ్ళకు మనము ఒక సాక్షిగా ఉండాలేమో, లేకుంటే వాళ్ళు నిరాశలో ఉన్నాడు, దేవుడు మనల్ని ఇక్కడ ఈ స్థలంలో ఎందుకు పెట్టినాడంటే వాళ్ళని పురికొల్పడానికేమో, లేకుంటే ఎంతోమంది మన చుట్టూ బయటికి చూసుకుంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తారు, కానీ లోపట భయంకరమైన భయంకరమైన రోదన. ప్రాబబ్లీ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ గో అండ్ బైండ్ అప్ దట్ వూండ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. సో గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఈచ్ ఆఫ్ అస్ ఇన్ అ పర్టికులర్ ప్లేస్ ఫర్ అ రీజన్. సో ఇక్కడ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే మనం ఇంతవరకు రిడీమ్ ద టైం అంటే ఏంటిది అని మనం చూసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటిది అని అంటే ఎందుకు నా సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి? వై ఐ షుడ్ రిడీమ్ మై టైం. ఎందుకు అనంటే మనం చూసుకుందాము. ఒకటి ఏంటిది అనంటే వీ షుడ్ రిడీమ్ ఆర్ టైమ్ బికాస్ ఆర్ డేస్ ఆర్ లిమిటెడ్. మన దినములు అల్పమైనవి, తక్కువ, కొద్ది కాలం. అంటే మనము ఏ దినము ఏమైతుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి ఆర్ టైమ్ ఈజ్ లిమిటెడ్, చాలా తక్కువ సమయం. ఎవ్వరు కూడా నేను జీవితకాలం అంతా నేను జీవిస్తూనే ఉంటాను అన్నట్టు ఉండలేదు. సో మన జీవితాన్ని నిత్యత్వం కోసం లెక్కించడానికి మన సమయాన్ని జాగ్రత్తగా గడపాలి. దేవుడు మనకు ఒక సరిహద్దును ఉంచాడు. గాడ్ హ్యాస్ డిటర్మైన్డ్ ద బౌండరీ. వీ కెనాట్ లివ్ 1 minute మోర్ ఆర్ 1 minute లెస్. అంటే ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏంటిది అంటే ఒక సెట్ బౌండరీ, ఒక సరిహద్దు అనేది దేవుడు పెట్టినాడు. దానికి మించి ఒక్క క్షణం కూడా మనము బయట
పోలేము, మనం జీవించలేం. కాబట్టి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే 39వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనదో నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. లార్డ్, ఐ వాంట్ టు నో హౌ ఫ్రేల్ ఐ యామ్. అంటే నా జీవితము అల్పమైనది. ఇంకా అక్కడ మోషే 90వ కీర్తనలో రాస్తూ ఏమంటున్నాడు అంటే, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. లార్డ్, టీచ్ us టు నంబర్ our days because we don't know what happens tomorrow. రేపటి దినాన ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. ఇంకా యాకోబు గ్రంథంలో చూసుకున్నట్టయితే మన జీవితము ఒట్టి ఆవిరి వంటిది. అంటే యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో రాస్తూ ఏమంటాడంటే, కొద్దిపాటిదే మన జీవితము, కొద్దిపాటిదే. ఈ కొద్దిపాటి జీవితంలో మనము ఎంత శ్రద్ధతో సద్వినియోగం చేసుకోవాలి, దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఎంతగా మనము సద్వినియోగం చేసుకోవాలి అని మనము చూసుకోవాలి. సో యోబు 14:5వ వచనంలో ఏమంటున్నాడంటే, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. యూ హ్యావ్ అపాయింటెడ్ హిస్ బౌండ్స్ దట్ హీ కెనాట్ పాస్. ఐ కెనాట్ పాస్ ద బౌండ్ దట్ గాడ్ హ్యాస్ మేడ్ ఫర్ మీ. సో ఇదంతా చూసుకుంటే ఏంటిది అని అంటే, రేపటి దినము నాకేమవుతుందో ఐ డోంట్ నో. ఈ దినము చక్కగా ఆనందంతో సంతోషంతో ఉన్నాను. మన జీవితానికి వయసు అక్కర్లేదు, మన జీవితానికి అనారోగ్యత అక్కర్లేదు, మన జీవితానికి ఏది కూడా అక్కర్లేదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బికాస్ వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. అండ్ టుమారో అనే అష్యూరెన్స్ మనకు లేదు. కాబట్టి ఈ దినము నేను ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచాలి అనేది చాలా ప్రాముఖ్యమైంది. సో రెండోదిగా చూసుకున్నట్టయితే ఏంటిది అని అంటే, దినములు చెడ్డవి. కనుక మనం చదివిన వాక్య భాగంలో 5:16లో ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి అంటే అక్కడ చెడ్డతనం అనేది విస్తరించబడిపోతుంది, పాపం అనేది విస్తరించబడిపోతుంది. యు సీ సో మచ్ ఆఫ్ న్యూస్, రేప్ అని, మర్డర్ అని, సూయిసైడ్ అని. యు సీ టీవీ న్యూస్ మీడియాలో చూసుకున్నట్టయితే యాక్టర్ కమిటింగ్ సూయిసైడ్, లేకుంటే భార్య భర్తను చంపడము, భర్త భార్యని చంపేయడము, మందు దాగి చనిపోవడము. దేర్ ఆర్ రేప్ కేసెస్ సో మెనీ. అంటే ఇదంతా చెడుతనంకి సూచిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే దేవుని ఎడల ప్రేమ అనేది తక్కువైపోతుంది. దెర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఒకసారి మనల్ని పరీక్షించుకుంటే దేవుణ్ణి ఎంతగా మనం ప్రేమిస్తున్నాము, మన చుట్టూ ప్రజలు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, నో, వీ డోంట్ సీ దట్. నో రెస్పెక్ట్ ఫర్ గాడ్. దేవుడు అన్న భయము లేదు. అండ్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్. ఎస్పెషలీ ఈ కరోనాలో ఒకవేళ చూసుకున్నట్టయితే సెల్ఫిష్నెస్ అనేది ఇంకా మంచిగా డీప్ రూట్ అయిపోతుంది. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు అంటే మ్యాన్ థింక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. దెర్ ఇస్ ఈగో ఇన్ ద మ్యాన్, దెర్ ఇస్ ప్రైడ్ ఇన్ ద మ్యాన్. సో ఇవన్నీ దేనికి అంటే చెడుతనంకి సూచిస్తుంది. 2 తిమోతి 3:1-4 వరకు చూసుకున్నట్టయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతలు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్, అంత్య దినములలో ఇలాంటి అపాయకరమైన దినములు రాక మానవు. ఇంకా ఒకవేళ చూసుకున్నట్టయితే దేర్ ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, దేర్ ఆర్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్. అంటే వివాహేతర రిలేషన్షిప్స్ అనేది మనం చూస్తాము. అండ్ యు సీ యూత్ అడిక్టెడ్ టు డ్రగ్స్. ఒకవేళ నువ్వు యూట్యూబ్ ఏ ఛానల్ సోషల్ మీడియాలో ఆన్ చేసినా కానీ పోర్న్ వీడియోస్, యూ హ్యావ్ మూవీస్, పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ఇట్. అండ్ టెలివిజన్స్లో చూసుకున్నట్టయితే వ్యర్థమైన తలంపులు రాక మానవు. యాడ్స్లో ఒక యాడ్, వివర్ జస్ట్ లుకింగ్, ఫర్నిచర్ గురించి ఒక యాడ్ ఉంటుంది, దాంట్లో 60% ఆఫ్. దాని యాడ్కి బాగానే ఉంది, ఫర్నిచర్ 60% ఆఫ్. దే కెప్ట్ అ లేడీ and she has 60% of clothes. అంటే
ఆమెను చూడాలనా, ఫర్నిచర్ని చూడాలనా, ఏదైనా రిలేషన్షిప్ ఉందా అంటే నో. యు సీ క్లోజ్అప్ యాడ్, దగ్గర గారా. వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ ఇంప్రెసింగ్ ఆన్ ద యూత్ టుడే? వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ ఇంప్రెసింగ్ ఆన్ ద న్యూ జనరేషన్? ఎవ్రీవేర్ యూ సీ చెడుతనం అనేది విస్తరించిపోతుంది. చెడుతనము న్యూస్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ విస్తరించిపోతుంది. సో ఇవన్నీ చూస్తున్నట్టయితే యూ సీ దట్ డేస్ ఆర్ ఈవిల్ అండ్ వీఆర్ లివింగ్ in that last days. We are living in the days where we are prone to evil. So చెడుతనం విస్తరిస్తుంది కాబట్టి వీ షుడ్ రిడీమ్ ఆ టైం. మూడోది, ఒకవేళ చూసుకున్నట్టయితే దేవుని ఎదుట మనం ఒక దినము తీర్పులో నిలబడాలి. వై వీ షుడ్ రిడీమ్ ఆ టైం? నా సమయంని నేను ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే నేను దేవుని ఎదుట తీర్పులో నిలబడాలి. అక్కడ దేవుడు నాకు ఇచ్చిన సమయం గురించి అడిగినప్పుడు ఐ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ ఐ హ్యావ్ టు సే, లార్డ్, దిస్ ఇస్ ద టైమ్ దట్ యూ హ్యావ్ గివెన్ మీ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్. దేవునికి లెక్క అప్పచెప్పాలా. సో ఆ లెక్క అప్పచెప్పి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి అంటే మనము సమయముని సద్వినియోగము చేసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒకరు వచ్చి నీకు 1,00,000 రూపాయలు దినానికి ఇస్తారు. ఎవ్రీ డే ఐ విల్ గివ్ యూ 1 lakh ఫర్ అ ఇయర్. మొత్తం సంవత్సరానికి ఎవ్రీ డే ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ గివ్ యూ 1 lakh రూపీ. అండ్ కండిషన్ ఏంటిది అంటే ఆ 1,00,000 రూపాయలు నువ్వు ఆ దినానికి ఉపయోగించుకోవాలి. యూ షుడ్ నాట్ అంటే ఆ 1,00,000 రూపాయలు నువ్వు దాచిపెట్టుకోవద్దు, డిపాజిట్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు, ఏం లేదు. నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. అండ్ సపోజ్ ఒకవేళ ఆ డబ్బు మిగిలిపోయిందంటే అది నేను తీసేసుకుంటాను. నెక్స్ట్ డే ఐ విల్ అగైన్ గివ్ యూ 1 lakh రూపీస్ అండ్ అగైన్ ఎనీథింగ్ లెఫ్ట్ ఓవర్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఒకవేళ అదంటే మనము ఎంత శ్రద్ధతో ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాం. ఎస్, కానీ దేవాది దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు ప్రతి దినము మనకు 24 గంటల సమయాన్ని హీస్ డెపాజిటింగ్ అండ్ హీస్ టెల్లింగ్, మై చైల్డ్, ఐ హావ్ గివెన్ యూ 1440 minutes. ఇన్ని నిమిషాలు నీకు ఇచ్చిన, 86,400 సెకండ్లు నేను నీకు ఇచ్చినను. బట్ ద కండిషన్ ఈస్ ద సేమ్. ఈ దినంకి నువ్వు అది వాడుకోకపోతే ఆ సమయం మళ్ళీ నీకు తిరిగి రాదు. అండ్ హౌ కేర్ఫుల్ వీ హ్యావ్ టు స్పెండ్. ఎంత సూక్ష్మంగా, అయ్యో ఈ 24 గంటలు పోతే తిరిగి నాకు రాదు అన్న ఆలోచనతో మనము ఎప్పుడైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తామో అప్పుడే మనకు దీవెనలు కలుగుతుంది. సో 3 విషయాలు మనం చూసుకున్నాము. ఒక భక్తుడు రాస్తూ ఏమన్నాడంటే, వెన్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్ at the end of my life, I wish that not a single talent of mine is left without being invested, and could say to my Savior face to face, I used everything you gave me. అంటే నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, దేవా నువ్వు నాకు ఇచ్చిన ప్రతి తలాంతు, ప్రతి సమయాన్ని నేను ఐవ్ ఇన్వెస్టెడ్ అండ్ ఐ వాంట్ టు సే, లార్డ్, ఎవ్రీథింగ్ దట్ యు గేవ్ మీ ఐ యూజ్డ్ ఇట్, ఐ ఇన్వెస్టెడ్ ఇట్. అది చెప్పగలుగుతామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. సో వీ నీడ్ టు రిడీమ్ అవర్ టైమ్ బికాస్ the days are limited, అల్పమైన దినాలు, days are evil, and one day we will stand before God. So how to redeem our time? మనము మన సమయాన్ని ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలి అని ఒకవేళ ఆలోచన చేస్తే మనం చదివిన వాక్య భాగంలోనే మనం చూసుకుంటాం. ఏంటిది అంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. సో ఐ వాంట్ టు టేక్ టూ క్యారెక్టరిస్టిక్స్. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అబిగేల్ వలె జ్ఞానం కలిగి, లోతు భార్య వలె అజ్ఞానుల వలె కాకుండా. సో లెట్స్ సీ వై వాజ్ లాట్స్ వైఫ్ అన్వైస్. ఆమె ఎందుకు అజ్ఞానం చేత ఉంది అని ఒకవేళ మనం ఆలోచన చేసుకుంటే, మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఆ కథ మొత్తం మనకు తెలుసు కదా. సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేస్తున్నాడు, దేవుడు నాశనం చేయబోతున్నాడు, పాపము విస్తరించిపోయి ఉంది. అండ్ లోతు తన భార్య ఈ వికెట్ సిటీ సొదొమ గొమొరా అనే ఈ పట్టణాలలో వాళ్ళు నివసించేవారు. కానీ లోతు భార్య గురించి ఆలోచన చేస్తే, షీ వాజ్ సో ఎంబెడెడ్ ఇన్ టు దట్ వరల్డ్. ఆ పట్టణంలో ఎంతగా ఆమె ఇమిడిపోయింది అని అంటే, వెన్ షీ వాజ్ ఆస్క్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిటీ, ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది. షీ హ్యాడ్ అ ఛాన్స్.
లైఫ్ ఆర్ డెత్, మరణమైన జీవమైన, నువ్వు అక్కడ ఉంటే చనిపోతావు, నువ్వు ఇక్కడికి వస్తే బ్రతుకుతావు అని అన్నప్పుడు షీ చోస్ టు స్టే బ్యాక్. ఏ విధంగా అనంటే మొట్టమొదటిగా షీ వాస్ కాంప్రమైజింగ్ విత్ ద కల్చర్ అరౌండ్ హర్. కాంప్రమైజింగ్ అంటే రాజీ పడ్డం. అంటే అక్కడ ఒకవేళ చూసుకున్నట్టయితే లోతు భార్య, ఆమె షీ వాస్ సెటిల్డ్ విత్ ద కల్చర్. అక్కడ ఉన్న అలవాట్లకు ఆమె అలవాటు పడిపోయింది, ఆమె రాజీ పడ్డది. ప్రతి దినము ఆమె పట్టణంలో ఆ చెడుతనం అనేది చూస్తుంది, కానీ there was nothing, that evil came into her house. ఇంకా ఒకవేళ చూసుకున్నట్టయితే ఆమె ఒకవేళ చెప్పాలి అనంటే అబ్రహాముతో కలిగిన రిలేషన్షిప్ ఒకవేళ ఆలోచన చేస్తే షీ వాజ్ అ బ్లెస్సెడ్ ఉమెన్. యాక్చువల్లీ దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు, దేవుడు అబ్రహాముతో ఉన్నాడు అని తెలిసినప్పుడు షీ వాజ్ దేర్, షీ వాజ్ అ విట్నెస్. అండ్ ఆ దినాన ఏమైంది అంటే ఆ ఇద్దరు దూతలు వచ్చి సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని దే వర్ స్ట్రైవింగ్ టు టేక్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ. షీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఎంతగా వాళ్ళు ఆ లోతు తన కుటుంబాన్ని బయటికి తేవాలా అని ప్రయాస పడుతున్నారో లోతు భార్య గమనించింది. ఆమె ఒకటి అన్నారు, డోంట్ లుక్ బ్యాక్, లుక్ ఫార్వర్డ్ అండ్ రన్. దట్ ఈస్ వాట్ దే సెడ్. కానీ లోతు భార్య ముందుకు పరిగెత్తే బదులు ఆమె ఏం చేస్తుంది అంటే వెనుకకు తిరిగి చూసింది. ఎందుకంటే షీ వాజ్ కాంప్రమైజ్డ్ విత్ ద కల్చర్ అరౌండ్ హర్. అండ్ టుడే ద క్వశ్చన్ ఈస్, ఆర్ యూ కాంప్రమైజింగ్? ఆర్ యూ కాంప్రమైజింగ్? ఉదయకాలం నా అలారం మోగుతుంది, యూ కాంప్రమైజ్ టు స్లీప్ rather than getting up and spending time with the presence of God. ఈవినింగ్ టైంలో టీవీ చూడాలి, బైబిల్ స్టడీ అదే టైంలో ఉంటుంది. యు కాంప్రమైజ్. దీనికంటే దేవుని కంటే ఎక్కువగా యు ఆర్ గివింగ్ రూమ్ టు ద వరల్డ్లీ థింగ్స్. రాజీ పడుతున్నావు, ఏమైతుందిలే ఒక్కసారి, ఏమైతుందిలే. ఆ ఒక్కసారి దేనికి అంటే అలవాటుకి దారి తీస్తుంది, రాజీ పడడానికి దారి తీస్తుంది. టుడే ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, ద లార్డ్ ఇస్ టెల్లింగ్ us, do not compromise. If you are compromising with the culture, if you are compromising with the things around you, you are probably unwise. రెండోదిగా చూసుకున్నట్టయితే షీ వాస్ కనెక్టింగ్ విత్ ద వరల్డ్ రాదర్ దాన్ గాడ్. అంటే ఆమెకి దేవుడు చేస్తాడు అన్న దానికన్నా ఆమె ఏంటిది అంటే బహుశా వెనకల తన పిల్లలు, ఎందుకంటే 2 daughters were left unmarried, but they had other daughters, other son-in-laws. వాళ్ళ గురించి ఆమె మనసు కొట్టుకుంటుందేమో. We don't know why she turned back, but this is very sure, this is certainly sure that she was connected to the world. ఆమె నులివెచ్చని జీవితం జీవించింది. అంటే అటు కాదు ఇటు కాదు అన్న పరిస్థితులలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఏంటిది అంటే దిస్ లెడ్ టు డిస్బిలీఫ్. దేవుడు చేస్తాడా? దేవుడు నాశనం చేస్తాడా? బహుశా ఆమె దేవుని గురించి తప్పుగా ఆలోచించిందేమో, దేవుడు చెయ్యడు, దేవుడు ప్రేమగల దేవుడు అనుకుందేమో, మనకు తెలియదు. అండ్ షీ డిస్ఒబేడ్. ఒకటే ముందుకు వెళ్ళు అంటే వెనుకకు తిరిగి చూసినట్టు మనం చూస్తాము. సో అ ప్లేస్ టు కనెక్ట్ విత్ ద వరల్డ్. హౌ ఆర్ వి కనెక్టింగ్ విత్ ద వరల్డ్? ఏ విధంగా మనము వరల్డ్ కి కనెక్ట్ అవుతున్నాము ఒకసారి పరీక్షించుకోవాలి. అండ్ ఇఫ్ వి సీ దట్ వీఆర్ కనెక్టింగ్ టు ద వరల్డ్, వాక్యం చదవాలి, సెల్ ఫోన్, వాట్ ఆర్ వి కనెక్టింగ్ టు? దేవుని సన్నిధిలో సమయం గడపగలుగుతున్నామా, లేకుంటే కాలక్షేపం చేస్తూ ఆ ఫోన్ ని మనం పట్టుకోవడము, లేకుంటే వేస్టింగ్ మనీ కనెక్టింగ్ విత్ ద వరల్డ్, ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ టు ద వరల్డ్. అండ్ గాడ్ ఈస్ వార్నింగ్ us, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు ద వరల్డ్ రాదర్ దెన్ గాడ్. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని అంటే, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక మర్యాద చెప్పున అనుసరింపక. ఇంకా ఒకవేళ చూసుకున్నట్టయితే కొలసి 3:12లో ఏమని ఉంటదంటే, సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్. లోతు భార్య, షీ వాస్ కనెక్టెడ్ టు ద వరల్డ్. షీ వాస్ క్రేవింగ్ టు ద డిజైర్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ మేకింగ్ రాంగ్ చాయిసెస్. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక దినం ముందు ఆ దూతలు వచ్చి ఏమన్నారంటే పట్టణం అంతా నాశనం అయిపోతుంది. షీ హర్డ్ ద వార్నింగ్స్, షీ వాజ్ అ విట్నెస్ ఆఫ్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెండ్. ప్రతి ఒక్కటి అక్కడ జరిగింది, ప్రతి ఒక్కటి ఆమె చూస్తుంది. షీ వాజ్ ఫోర్స్ టు లీవ్. ఎందుకంటే అక్కడ లోతు ఆ బయట ఉన్న ప్రజలతో హీ వాజ్ ఫైటింగ్, హీ వాజ్ టెల్లింగ్. ఆయన ఏ ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయిందంటే, నా కూతుర్లను మీరు తీసుకోండి కానీ వీళ్ళని మాత్రం ఏం చేయదు అంటే, షీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్, కానీ షీ మేడ్ ద రాంగ్ చాయిస్. సో మన జీవితాలలో వాట్ ఈస్ దట్ రాంగ్ చాయిస్? చిన్న చిన్నవే కావచ్చు. ఎవ్రీ డే ఇట్స్ అ చాయిస్ వెదర్ వీ విల్ క్రేవ్ ఫర్ గాడ్ or we will
crave for the world. ప్రతిదినము మనల్ని మనము ఇది వింటుంటే ఆలోచన చేసుకుందాము, దేని వెనకాల నేను పరిగెత్తున్నాను, దేని వెనకాల నేను ఆశపడుతున్నాను, దేవుని వాక్యంకి ప్రాధాన్యత ఇస్తున్నానా, దేవునికి నేను ప్రాధాన్యత ఇస్తున్నానా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. సో ద 3 things: కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్, కనెక్టింగ్ విత్ ద వరల్డ్, క్రేవింగ్ ఫర్ ద రాంగ్ చాయిసెస్. కానీ అబిగేల్ జీవితంలో ఒకవేళ చూసుకున్నట్టయితే, షీ వాజ్ అ వైజ్ ఉమెన్ అండ్ షీ టుక్ వైజ్ చాయిసెస్. అబిగేల్ జీవితంలో ఒకవేళ చూసుకున్నట్టయితే, షీ వాజ్ నాట్ హ్యావింగ్ అ గుడ్ మ్యారేజ్ లైఫ్. హర్ హస్బెండ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ ఫూల్. చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంది, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కానీ ఆ దినాన తన భర్త ఆ రూడ్ బిహేవియర్ తోని షీ హ్యాడ్ టు సఫర్. ఒకవేళ ఆమె అజ్ఞానంగా ఉంటే ఆయన చేసిన దానికి ఫలితం ఇది అనుభవించని అని అన్నా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే హీ వాజ్ అ ఫూల్, ఆయన మూర్ఖుడు. కానీ ఈమె ఏం చేసింది అంటే తన ఇంటి ఇల్లాదులను రక్షించుకుంది. ఏ విధంగా మనం ఒకవేళ చూసుకున్నట్టయితే, మొట్టమొదటిగా షీ ప్రయారిటైజ్డ్ హర్ యాక్టివిటీస్ బై ప్రిపేరింగ్ టు మూవ్ ఫార్వర్డ్. అబిగేల్ విన్నది, ఆ సర్వెంట్ వచ్చి ఏమంటాడంటే, అమ్మా నాబాలు దావీదు మహారాజు వారితో ఈ విధంగా ప్రవర్తించిండు కాబట్టి ఆయన మన మీదికి వస్తున్నాడు. బట్ you know what? She prepared. She prioritized her time to prepare to meet whom? The angry king. దావీదు చాలా కోపంతో వస్తున్నాడు, చంపేయడానికి వస్తున్నాడు, ఆయన మొత్తం నాశనం చేయడానికి వస్తున్నాడు. కానీ అబిగేల్ ఏం చేస్తుంది అంటే, షీ హ్యాడ్ సో మెనీ అదర్ వర్క్స్, అదర్ యాక్టివిటీస్. షీ వాజ్ నాట్ ఏదో ఖాళీగా కూర్చునే స్త్రీ కాదు, కానీ అన్నీ వదిలిపెట్టి దాసుడు చెప్పిన వెంటనే షీ నోస్ దట్ షీ హ్యాస్ టు ప్రయారిటైజ్. ఆమె అక్కడికి వెళ్తుంది, ఆమె అక్కడికి వెళ్ళి ఆమె 200 loaves ఆఫ్ బ్రెడ్ ని తయారు చేస్తుంది. షీ టుక్ 2 skins of wine. షీ టుక్ 5 dressed sheep. ఆమె తీసుకునేదే కాక ఆమె వంట చేసుకొని 5 shears of roasted grain and then 100 cakes of raisins, pressed figs అన్ని తీసుకొని ఆమె ఎక్కడికి ప్రయాణం అవుతుంది అని అంటే, she was going towards the person who was going to destroy her house. She prioritized her activities. She wanted to protect her family. ఈ దినము వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? దుష్టుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని చూస్తా ఉంటే, వాట్ ఆర్ వి ప్రయారిటైజింగ్? మన సమయాన్ని ఏ విధంగా కేటాయిస్తున్నాము? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. రెండోదిగా చూసుకున్నట్టయితే, షీ ప్లీడెడ్ నోయింగ్ హూ డేవిడ్ వాస్. అంటే అక్కడికి వెళ్ళి దావీద్ మహారాజును చూసిన వెంటనే ఆమె ఏం చేసింది అనంటే, ఆమె త్వరగా దిగి సాష్టాంగపడి నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని. అబిగేల్ వాజ్ నాట్ అ నార్మల్ ఉమెన్, షీ వాజ్ అ వెరీ వెల్దీ ఉమెన్. ఆమె దావీదు మహారాజు కాలు పట్టుకునే అంత స్థాయికి దిగజారవలసిన అవసరత ఆమెకి లేదు. బట్ షీ నోస్ ఇట్ వాజ్ డేవిడ్ who can protect her family. She knows that it was David whom the Lord has chosen. దావీదు మహారాజు గురించి ఆమెకు తెలుసు, అందుకనే ఆమె వెంటనే అంటూ ఏమంటదంటే, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. అంటే షీ నోస్ whom she is going to. ఎందుకంటే ఆయన ఒక్కడే నా కుటుంబంని కాపాడగలుగుతాడు, ఆయన ఒక్కడే నా కుటుంబంని తిరిగి జీవింప చేయగలుగుతాడు. అండ్ టుడే Do you know who can save your family? Do you know your God? ఆ దేవాది దేవుని పాదాల చెంత పట్టుకొని సాష్టాంగపడి, అయ్యా నా ఏలినవాడా నీవే నన్ను కాపాడగలుగుతావు, నువ్వొక్కడవే దేవా, నువ్వు లేకుంటే నేను లేను అని వెళ్ళినమ్మా దేవుని సన్నిధిలో సమయంను సద్వినియోగము చేసుకోవాలి. అబిగేల్ knew who David was and she fell prostrate in front of the right person. ఈ దినము మనము ఎన్నో స్థలాలకు వెళ్తుంటాము, బట్ we go into wrong places. The thing that Abigail teaches us ఏంటిది అంటే, we need to plead before the right people and it is God alone. మూడోదిగా చూసుకున్నట్టయితే ఏంటిది అని అంటే, అబిగేల్ prevented David from making wrong choice by reminding him of God's plan. అంటే దావీదు నాబాల్ని చంపాలి, కానీ అబిగేల్ షీఈస్ రిమైండింగ్ డేవిడ్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ఏమంటుంది అంటే, నీవు బ్రతుకు దినము అన్నిటను నీకు అపాయము కలుగకుండాను, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను
ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. అంటే షీఈస్ రిమైండింగ్ డేవిడ్ దట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. గాడ్ has chosen you for a purpose. నీ ఎడల ఒక ఉద్దేశము దేవుడికి కలిగి ఉన్నది. ఈ మూర్ఖుడైన నాబాలును లక్ష్య పెట్టొద్దు. ఇఫ్ యు సైడ్ ట్రాక్, ప్రాబబ్లీ గాడ్స్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్. షీ వాజ్ రిమైండింగ్. ఇంకా ఏమంటుంది అనంటే నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. ఏ విధంగా అంటే ఒకడు వడిసెలతో రాయి విసురున్నట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. అంటే షీ వాజ్ రిమైండింగ్ డేవిడ్ అబౌట్ ద స్లింగ్. వడిసెలతో ఏ విధంగా దేవుడు నీ శత్రువుల ఎదుట విజయం నిచ్చిండు. మర్చిపోయినావేమో, జ్ఞాపకానికి తెస్తుంది. ఇంకా ఏమంటుందంటే యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత, అంటే యు ఆర్ ద హెడ్, అధిపతిగా దేవుడు నిన్ను నిర్ణయించిండు. సో అబిగేల్ ప్రివెంటెడ్ బై రిమైండింగ్ హిమ్ గాడ్స్ ప్లాన్. దెర్ ఆర్ 2 lessons దట్ వీ కెన్ లెర్న్. ఒకటేమో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రణాళిక పెట్టి ఉన్నాడు. అండ్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవా, నా జీవితంలో నీ చిత్తం ఏదై ఉందో నాకు తెలియజేయము. రెండోది ఏంటిదంటే మన కుటుంబీకులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు బహుశా నాశనంకి జోగుతున్నారేమో, బహుశా తప్పుడు మార్గంలోకి జోగుతున్నారేమో. వీ నీడ్ టు రిమైండ్ దోస్ పీపుల్ దట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. నీ స్నేహితులు, నీ రిలేటివ్స్, నీకు సంబంధితులు ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నారు, ఎంతమంది నరకం జోగుతున్నారు, ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే, ఓ లార్డ్, యూ హ్యావ్ మేడ్ మీ టు రిమైండ్ దెమ్ ఆఫ్ యువర్ ప్లాన్. సో 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. వీ నీడ్ టు ప్రయారిటైజ్ అవర్ యాక్టివిటీస్. ఇఫ్ యూ హ్యావ్ అ పెన్ అండ్ అ పేపర్, త్వరగా ఒక పెన్ ఒక పేపర్ తీసుకొని ఒక లైన్ గీసి ఆ లైన్ మీద 1 నుండి 24 వరకు ఒక టైం లైన్ లాగా గీయండి. ఓకే, 1 నుండి 24 వరకు డ్రా చేసిన తర్వాత యు రైట్ డౌన్ యువర్ యాక్టివిటీస్. ఎవ్రీ డే విల్ బి ద సేమ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. 7కి లేసినామా, 8కి లేసినామా, టిల్ దెన్ యూ కీప్ ఇట్ అస్ స్లీప్. దాని తర్వాత కిచెన్లోకి వెళ్ళినాము, వంట చేసినాము, దాని తర్వాత టీవీ ముందు కూర్చున్నాము, ఫోన్లో మాట్లాడినాము. వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూ హ్యావ్, యూ జస్ట్ రైట్ ఇట్ డౌన్. 1 నుండి 24 వరకు. రాత్రి కాలంలో కొంతమంది 8 గంటలకే పడుకుంటారు, 9 గంటలకు పడుకుంటారు. 10 నుండి నువ్వు లేచిన టైం వరకు యూ జస్ట్ మేక్ అన్ యారో అండ్ కీప్ ఇట్ అస్ స్లీప్. సో ఎవ్రీ డే గాడ్ ఈజ్ గివింగ్ అస్ 24 hours. ఈ 24 గంటలను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము నీ ముందే ఉంది. It is between you and God. God knows everything కదా. What is it that taking most of your time? నీ సమయాన్ని ఎక్కువగా దేని విషయంలో మనం కేటాయిస్తున్నాము? Is it for your family? Is it for social things? Or is it for spiritual things? ఒక దినము అంటే 24 గంటలు. ఆ 24 గంటలలో 2 గంటల 40 నిమిషాలు దేవుంది. దాని కింద ఏమని రాసుకోవాలంటే 2 hours 40 minutes belongs టు గాడ్. అంటే ఆ సమయం, దేవుడిచ్చిన సమయంలో దశమ భాగం ఒకవేళ తీస్తే 2 hours 40 minutes belongs టు గాడ్. 2 hours 40 minutes తీసేసిన తర్వాత 21 గంటల వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్. ఎన్నోసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ 2 గంటల 40 నిమిషాలు కూడా నాదే. నో, ఇట్ ఈస్ నాట్ యోర్స్. ఒకవేళ ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఒక్క దినానికి 24 hours అంటే 2.40 బిలాంగ్స్ టు గాడ్. అట్లా సంవత్సరానికి చూసుకుంటే యూ జస్ట్ ఇంటూ 365 days ఇంటూ 2.4 అని చేస్తే ఎంత అంటే 876 గంటలు దేవునివి ఒక సంవత్సరంలో. అండ్ ఇంటూ యువర్ ఏజ్, మీ వయసు ఎంతనో అది చూసుకోండి. అంటే ఇన్ని గంటలు నావి కానిది నేను వృధాగా ఖర్చు పెట్టినాను. అండ్ వన్ ఐ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్. దేవా, నా సమయం కాకుండా ఇన్ని గంటలు, నీ గంటలు నేను వ్యర్థంగా పెట్టినాను. ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నాము, దేవుని సన్నిధిలో క్వైట్ టైం అంటాము.
అదేదో అడపాదడప కాదు. వీ నీడ్ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 2 గంటల 40 నిమిషాలు దేవునితో ముచ్చటించాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని చెప్పింది నేను గ్రహించాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏమి బయలుపరుస్తున్నాడు. ఆ 2 గంటల 40 నిమిషాలు దినానికి దేవునికి ఇస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాము. 21 hours వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్, అది ఏ విధంగా నేను ఖర్చు పెడుతున్నాను? am I giving it for my family? am I giving it for my personal time అంటే చాటింగ్, డ్రెస్సింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యూ పర్సనల్. ఫ్యామిలీ అంటే భర్తకు, పిల్లలకు, కుటుంబంలో ఉన్న వారికి చేసేది. సొసైటీ అండ్ ఆత్మీయంగా ఎంత పెడుతున్నాము? ఎందుకంటే ఈ 2 గంటలు ఇట్ ఈస్ నాట్ యువర్స్. నీ సమయంలో ఆత్మీయంగా ఎంత గడుపుతున్నాము? వీ డోంట్ అటెండ్ టు బైబిల్ స్టడీ, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ప్రేయర్స్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ టు ద చర్చ్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో 1/2 గంట కూర్చుంటేనే చాలా ఎక్కువ. బట్ టుడే ద లార్డ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్, హీస్ టెల్లింగ్ యూ నీడ్ టు రిడీమ్ యువర్ టైం. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నా సమయాన్ని కాదు. నీకిచ్చిన ఆ 21 గంటల 60 నిమిషాలని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఆ 21 గంటలు సద్వినియోగం చేసుకోవాలంటే 2 గంటల 40 నిమిషాలు నువ్వు నా సన్నిధిలో గడపాలి బిడ్డ, నువ్వు నా సన్నిధిలో గడపాలి. నేను నీతో మాట్లాడాలి, నేను నీతో ముచ్చటించాలి, నేను నా ప్రణాళికని నీకు బయలుపరచాలి. టుడే ద లార్డ్ ఈస్ వెరీ సీరియస్. వీ షుడ్ నాట్ ప్లే విత్ గాడ్. దేవా, నువ్వు నాకు సమయం ఇస్తూ పోతున్నావు, నేను వ్యర్థంగా చేస్తూ పోతున్నాను. దేవుడు కృప కలిగిన దేవుడు, దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఒక దినము మనము దేవుని సింహాసనం ఎదుట నిలబడాలి. మనం చేసిన ప్రతి ఒక్క పనికి దేవునికి లెక్క అప్పచెప్పాలా. ఆ అగ్నిలో కాల్చబడినప్పుడు కొయ్య, గడ్డి, వెలగలరాలు, నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిని దేవుడు అగ్నిలో కాల్చబడినప్పుడు వాట్ ఈస్ దట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? కెన్ వి స్టాండ్ బిఫోర్ గాడ్? కెన్ వి టెల్ ద లార్డ్, దేవా నీ కొరకు నువ్వు ఇచ్చిన సమయాన్ని ఇంతగా నేను ఉపయోగించినాను దేవా అని మనం చెప్పగలుగుతామా? లెట్ us మేక్ ఇట్ వెరీ సీరియస్. టైమ్ ఇస్ ప్రెషియస్. మనకు ఎంత సమయం ఉందో మనకు తెలియదండి. హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు లివ్ వి డోంట్ నో. దేవుడు నా ఆయుష్ని ఎంతగా పొడిగిస్తాడో నాకు తెలీదు. డిడ్ వి ఎవర్ టెల్ అబౌట్ జీసస్ టు 1 person? చెప్పడం పక్కకు పెట్టండి, ఆ పర్సన్ కొరకు ప్రార్థన చేసినవా? నీ సమయంని సద్వినియోగం చేసుకోవాలి. నీ పిల్లల కొరకు ప్రార్థనలో గడిపినవా? దేవుడు ఎట్లా ప్రార్థన చేసినా గానీ నో ప్రాబ్లం. నో, యూ హ్యావ్ టు బెండ్ ఆన్ యువర్ నీస్. మోకాల జీవితము దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ దినం మోకాలు వంగాలి అని అంటే ఒక 15 నిమిషాలు మోకాలు వంగిన వెంటనే కాలు నొయ్యడం స్టార్ట్ అవుతుంది. వై? బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ నీ ఎక్స్పీరియన్స్. కానీ ఈ దినం దేవుడు మోకాల జీవితము, అబిగేలు సాష్టాంగపడి ఎవరి కాలు పట్టుకోవాలనో వాళ్ళ కాలు పట్టుకుంది. టుడే వీ హ్యావ్ టు గో టు గాడ్. వీ హ్యావ్ టు సే, దేవా నీవు తప్ప నాకెవ్వరు లేరు దేవా. ఆల్ దీస్ డేస్ హ్యావ్ ఫెయిల్డ్, ఆల్ దీస్ డేస్ ఐ హ్యావ్ వేస్టెడ్ మై టైమ్. దేవా నువ్వు ఏ విధంగా నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనో ఆ విధంగా చేసుకోలేకపోయినాను దేవా. ద లార్డ్ ఇస్ క్విక్ టు ఫర్గివ్. దేవుడు దగ్గర క్షమాపణ విస్తారంగా ఉంది. ఇఫ్ యు రిటర్న్ టు గాడ్, గాడ్ విల్ రిటర్న్ బ్యాక్ టు యూ. ఈ దినం మన పరిస్థితులను ఆలోచన చేసుకుంటే భయంకరమైన పరిస్థితులు, మనశ్శాంతి లేని పరిస్థితులు, తారుమారైతున్న పరిస్థితులు, సంతోషం సమాధానం లేని పరిస్థితులు, భయం కలిగిన పరిస్థితులు. ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళికను మనం గుర్తించలేకపోతున్నాము. దేవుని సన్నిధిలో సమయం గడపలేకపోతున్నాము. మన సమయాన్ని వృధా చేస్తున్నాము. బట్ టుడే ద లార్డ్ ఇస్ టెల్లింగ్, గివ్ మీ మై టైమ్ అండ్ ఐ విల్ గివ్ యూ యువర్ టైమ్. నువ్వు ఆ 2 గంటల 40 నిమిషాలు నువ్వు నాకు ఈ బిడ్డ నా సన్నిధిలో గడుపు. ఐ విల్ గివ్ బ్యాక్ యువర్ టైమ్. అది 21 గంటలే కావచ్చు, విస్తారంగా దయచేస్తానని చెప్తున్న దేవుడు. లెట్ us bow down. మనమందరం ఒక్కసారి కళ్ళు మూసుకుందాము. ఏ విధంగా మన సమయాన్ని వృధా చేస్తున్నాము? లెట్ us tell the Lord, you and God, నీవు నీ దేవుడు. దేవునితో చెప్దాం, అయ్యా నువ్వు ఇచ్చిన సమయాన్ని నేను వ్యర్థంగా ఖర్చు పెట్టినానయ్యా, నీ సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టినానయ్యా, నీ సన్నిధిలో నేను గడపలేకపోయినానయ్యా, నీ సన్నిధిలో నేను ముచ్చటించలేకపోయినానయ్యా. Lord, there are so many things that kept coming between you and me, Lord. లోతు భార్య వలె అయ్యా నేను రాజీ పడ్డానయ్యా. I was connecting to the world, Lord.
was craving for the world. But today, Lord, I want to come back to you, Lord. దేవా, నీ సమయంని నీకు ఇస్తాను దేవా. నీ సమయాన్ని నీ కేటాయించి నువ్వు నాతో మాట్లాడే మాటలని, Lord, I will obey and I will do it, Lord. Let us make a commitment to the Lord. Because one day we are going to stand before God. అది నీ మరణమే కావచ్చు, లేకుంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. The days are coming. సూచనలు నెరవేరుతున్నాయి. భయంకరమైన పరిస్థితులలో ఉన్నాము. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. And I have to stand before God. నేను దాన్ని తప్పించుకోలేనమ్మా, దాన్ని తప్పించుకోలేను. And when I stand before God, నా కొరకు ప్రాణం పెట్టిన ఈ దేవుడుకు, నా కొరకు తన రక్తంని కార్చిన దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు, హౌ ఈస్ మై రెస్పాన్స్? అయ్యా, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు తండ్రి. లార్డ్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ లార్డ్. ఐ వాంట్ టు రిటర్న్ బ్యాక్ టు యూ లార్డ్. నీతో ఆ సన్నిహితమైన సహవాసాన్ని గలుపుతానయ్యా. ఇఫ్ ఐ హ్యావ్ టు రిడీమ్ మై టైమ్, ఐ హ్యావ్ టు గివ్ యూ మై టైమ్ లార్డ్. అయ్యా, నేను చేస్తాను దేవా. ఆ నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ నీ చేతు దేవునికి లేపి చూపెట్టమ్మా. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. వీఆర్ వీక్, బట్ ఇన్ అవర్ వీక్నెస్ గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దేవా, నీ ఒక్కడవే దేవా. నా పరిస్థితికి చాలిన దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. నా పరిస్థితికి ఆధారమైన దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. నీ మీద ఆధారపడితే అన్ని చక్కపడతాయ్యా. నీవు నాతో ఉంటే నా తండ్రి దేవా, ఐ వాంట్ టు గివ్ దిస్ టైమ్ టు యూ లార్డ్. నా సమయాన్ని నీకు ఇస్తాను దేవా. లెట్ us pray. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, సమయం నిచ్చావయ్యా. సమయంని వ్యర్థంగా అయ్యా ఖర్చు పెట్టేసినామయ్యా. Lord, you have taken every minute that we have not spent, Lord. But Lord, today we come to your presence, Lord. దేవా, నీ కాలు పట్టుకుంటున్నామయ్యా, నీకు సాష్టాంగ పడుతున్నామయ్యా. దేవా, కరుణించు తండ్రి. Lord, you have promised when we come back to you, you will come back to us, Lord. తండ్రి అయ్యా, విశ్వాసంతో చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి దేవా. ఈ దినం నుండి మేము నిర్ణయించుకున్నాం తండ్రి దేవా, నీకు ఇవ్వవలసిన ఆ సమయాన్ని నీకు ఇస్తామయ్యా, నీకు ఇస్తాం తండ్రి. అయ్యా, మేము సమయంని వృధా చేయం నా తండ్రి దేవా. అయ్యా, సద్వినియోగంగా నా తండ్రి ఉపయోగించుకుంటామయ్యా. తండ్రి, మమ్మల్ని బలపరచయ్యా. మేము బలహీనులం నా తండ్రి. అయ్యా, we can't do it on our own, Lord, but in your strength, Lord. నీ బలము చేత మేము చేయగలం నా తండ్రి. లార్డ్, యు గివ్ అస్ దట్ గ్రేస్ లార్డ్, యు గివ్ అస్ దట్ స్ట్రెంగ్త్ లార్డ్. అయ్యా, నువ్వు మాలో ఉండి మా పరిస్థితులను అన్నిటినీ చక్కబెట్టి నా తండ్రి దేవా, నువ్వు గొప్ప కార్యాలు జరిగించు నా తండ్రి. మేము ఎందు విధమైతే ఈ లోకంలో ఉన్నామో నా తండ్రి దేవా, ఆ ప్రణాళికని మేము నెరవేర్చుకుంటకు నా తండ్రి దేవా మమ్మల్ని వాడుకోమని మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ జీవం గల యేసు నామమున ఈ కొద్ది ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.